జగన్స్ ప్యాలెస్ ఆర్ రెసిడెన్స్. అది తప్పకుండా చెప్పాలి కదా. సార్ ఈ అంశం ఎలా అవుతుందంటే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళరా, ఆయనకి హోదా ఇస్తారా ఇవ్వరా, ఇది జరుగుతున్న అంశాలు. 24 ముహూర్తం పెట్టారు. చాలా మంచిదే బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, అనేక అమలులోకి రావడానికి ఇబ్బందిగా ఉంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పున్నారు. ఇలాంటప్పుడు ఒక అర్థవంతమైన ప్రయోజనకరమైన బడ్జెట్ రావాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు బడ్జెట్ అసెంబ్లీకి ఎవరు వస్తారు, ఏం చెప్తారనే కంటే అసెంబ్లీకి ఎవరు రారు, ఎవరికి వాళ్ళకి హోదా వస్తుందా రాదా, ఈ చర్చలు చాలా ఎక్కువైపోయాయి. మీరు ఇంకో చోట కూడా ప్రస్తావించారు కదా. ఇప్పుడు నిన్న డిప్యూటీ స్పీకర్ ఇద్దరు మీడియాతో మాట్లాడారు. అవును, చాలా ఆశ్చర్యకరంగా ఒక ఛానల్లో, కొన్ని ఛానల్స్ అయితే స్పీకర్ల సమావేశం అని హెడ్డింగ్ పెట్టారు. స్పీకర్లు నిజంగా స్పీకర్ కార్యాలయం అయ్యన్న పాత్రుడు గారు తెలిసిన మనిషే, రఘురామకృష్ణరావు సరే. ఇప్పుడు స్పీకర్లు ఉంటారు అసలు దీనికి, మరి అసలు ఇది ప్రోటోకాల్ ఎట్లా కుదురుతుందో నాకు తెలియదు. మామూలు కామన్వెల్త్ స్పీకర్ల సమావేశం లేకపోతే అఖిల భారత స్పీకర్ల సమావేశం ఇలా జరుగుతుంటాయి. అంటే ఉత్సాహం రాజుగారి అభిమానులు కొంచెం ఎక్కువై ఇదొకటి మొదటిది. అలా రెండోది అక్కడ కూడా ఇదే, జగన్ వస్తారా లేదా, వస్తే ఆయనకు హోదా ఉంటుందా లేదా. జగన్ రావడం వాళ్ళ పార్టీకి శ్రేయస్కరం, ప్రజలకు మంచిది, ప్రజాస్వామ్యానికి పులివెందుల్లో ఎన్నుకున్న ఓటర్లకు కూడా మంచిది, ప్రతిపక్షంగా వాళ్ళు నిలబడడానికి అది చాలా అవసరం. కానీ మొన్న జగన్ మీడియాతో మాట్లాడి చూస్తే ఆ ఛాన్స్ ఏం లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అది ఇది అని ఈ పద్ధతిలో ఆయన అన్నారు. అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు సార్, విందామా సార్? ప్లే చేయండి అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు నాయుడు గారు బయటలో. మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి, అంచేత మీరు రావాలి. నేను కోరడం జరిగింది ఆల్రెడీ, మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటుంది చూడండి సార్. 3 times మాట్లాడా. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి నేను, ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు. అది బాధ. లేని రూల్ ప్రకారం నేను అలిగిస్తాను నీకు అవకాశం. స్పీకర్గా నాశనం ఉంటుందా? నాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని పట్టుబాట్లు ఉంటాయి కదా. ఎమ్మెల్యే నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఇది వేరే బయట అనుకుంటారు సార్, వేరే అదే ఈరోజు ఆయన వర్క్షాప్ జరిపారు కదా అది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా కానీ డిప్యూటీ స్పీకర్గా రాజు గారు కానీ వాళ్ళ వైఖరి వాళ్ళు స్పష్టంగానే చెప్పారు. మొదటిది ముందే జగన్ వైఖరి జగన్ చెప్పేశారు, వెళ్ళి ఏమన్నా చేసుకోండి, నేనైతే వెళ్ళను, వెళ్ళి ఉపయోగం లేదు, కోర్టులో ఆ కేసు ఉంది కాబట్టి కోర్టులో ఒకటి వచ్చే వరకు ఇంకేం ఉపయోగం లేదనేది ఆయన వైఖరి.